ఒంటరిగా ఉంటే ఒక్కొక్కరిని తినేస్తూ పోతాడు. ఇలాగే ఉంటే అందరం మట్టి కొట్టుకుపోతాం. అందుకే ఇకనైనా ముందుకు రండి, చేయితో చేతులు కలపండి అంటూ బీజేపీ వ్యతిరేక పార్టీలను ఆహ్వానిస్తోంది కాంగ్రెస్ నాయకత్వం. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి మోడీ వ్యతిరేకులందరినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నాలను ఒక కొలిక్కి తెచ్చారు సోనియా. ఎన్డీఏ ప్రభుత్వం 3 ఏళ్లు పూర్తి చేసుకున్న రోజునే కలిసి వచ్చే పార్టీల నేతలకు తన నివాసంలో విందిచ్చారు. కాంగ్రెస్ స్పీడ్తో మోడీ దిగిరాక తప్పదా? మరో 2 నెలల్లోపే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం ముగియనుంది. మరోసారి ఆయన్ను కొనసాగించాలన్న కాంగ్రెస్ పార్టీ నేతల విజ్ఞప్తిని ఎన్డీఏ ప్రభుత్వం అంగీకరించలేదు. ప్రణబ్ ముఖర్జీపై తమకు ఎలాంటి వ్యతిరేకత లేదని చెబుతూనే ఆయన్ను కొనసాగించేందుకు మాత్రం ఒప్పుకోనంటోంది మోడీ ప్రభుత్వం. ప్రణబ్ ముఖర్జీ పదవీ విరమణ చేసిన తరువాత ఆయన నివాసానికి ల్యూటెన్స్ ఢిల్లీలో ఏర్పాట్లు మొదలుపెట్టింది కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ. రాజాజీ మార్గ్లో కేంద్ర మంత్రి మహేష్ శర్మ నివాసాన్ని ఖాళీ చేయించాలని పట్టణాభివృద్ధి శాఖ ఇప్పటికే ఆదేశించింది. ఆయన ఈ నెలాఖరుకు ఆ ఇంటిని ఖాళీ చేయనున్నారు. రాష్ట్రపతిగా ప్రణబ్ను కొనసాగించేది లేదని మోడీ సర్కారు తేల్చడంతో కాంగ్రెస్ నాయకత్వం రంగంలోనికి దిగింది. మోడీ వ్యతిరేక పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలు. మోడీ అప్రతిహత జైత్రయాత్రను బీహార్లో తిప్పికొట్టిన నితీష్ కుమార్, లాలూ యాదవ్ కాంగ్రెస్ ప్రయత్నాలకు జతకలిశారు. మోడీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీ వ్యతిరేక శక్తుల్ని ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు తమ శక్తికి మించి కృషి చేస్తున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో మోడీని ఎదుర్కొనేందుకు 2 దశాబ్దాలుగా తనకు బద్ధశత్రువులుగా ఉన్న వామపక్షాలతో కలిసి పనిచేసేందుకు క్షణం కూడా ఆలోచించలేదు మమతా బెనర్జీ. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్న సమాజ్వాదీ, బహుజన్ సమాజ్వాదీ పార్టీలను ఏకతాటిపైకి తీసుకువచ్చారామె. కాంగ్రెస్ అధినేత్రి సోనియా నివాసంలో జరిగిన విందుకు ఈ పార్టీల నేతలంతా హాజరయ్యారు. मीटिंग में राष्ट्रपति का क्योंकि इलेक्शन होने वाला है, उसको लेकर डिस्कशन हुआ और आप लोगों को ये भी मालूम है कि आज बीजेपी के नेतृत्व में जो एनडीए की सरकार चल रही है उसको पूरे 3 साल हो गए हैं, तो वो अपनी उपलब्धि आज गिना रहे हैं, तो उसको लेकर भी डिस्कशन हुआ. జూన్ 3న డీఎంకే అధినేత కరుణానిధి పుట్టినరోజు వేడుకలు చెన్నైలో జరగనున్నాయి. ఈ వేడుకలకు బీజేపీ వ్యతిరేక పార్టీలన్నింటినీ ఆహ్వానిస్తోంది డీఎంకే నాయకత్వం. కరుణానిధి పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించడం ద్వారా తమిళనాడులో డీఎంకే బలాన్ని ప్రదర్శించడంతో పాటు ప్రతిపక్షాల ఐక్యతను చాటి చెప్పే ప్రయత్నం చేయనున్నారు. సోనియా నివాసంలో విందు భేటీకి డీఎంకే తరపున కనిమొళి హాజరయ్యారు. కరుణానిధి పుట్టినరోజున ప్రతిపక్షాల అభ్యర్థిని ప్రకటించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. To the posts of President and Vice President of India are forthcoming. The normal practice has been that the ruling party takes the initiative to build a consensus on the names of candidates for these important offices. This has not happened so far. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ వ్యతిరేక పక్షాలను ఏకం చేసేందుకు మమతా బెనర్జీతో పాటు ఆమె ప్రత్యర్థి పార్టీలైన వామపక్షాలు కూడా క్రియాశీలకంగా పనిచేస్తున్నాయి. సిపిఎం నేత సీతారాం యేచూరి ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ను కలిసి రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతివ్వాలని కోరారు. ఒడిషాలో అధికారంపై కన్నేసిన బీజేపీ దూకుడును అడ్డుకోవాలంటే బీజేపీయేతర పార్టీల సహకారం కోసం ఎదురు చూస్తున్న నవీన్ शासक दल है वो प्रयास करता कि आम सहमति से राष्ट्रपति और उपराष्ट्रपति के पद पर चुनाव हो, सहमति से हो, और हम आशा करते हैं कि जो रूलिंग पार्टी है, एनडीए है, वो इस तरह का प्रयास करेगी. यदि उन्होंने ये प्रयास जो परंपरा में रहा है नहीं किया, तो फिर जो आज हम लोगों ने तय किया सारे पार्टियों ने गोलबंद होकर के कि फिर हम इस देश में राजनीतिक लड़ाई लड़ने के लिए बाध्य होंगे. ప్రతిపక్షాల తరపున ఇప్పటి వరకు రాష్ట్రపతి అభ్యర్థిగా జేడీయూ నేత శరద్ పవార్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పేర్లు వినిపించాయి. అయితే శరద్ పవార్ పోటీకి విముఖత చూపడంతో ఎక్కువ మంది శరద్ యాదవ్ నే సూచిస్తున్నారు. మిగతా పార్టీల నేతలతో శరద్ యాదవ్ కు సన్నిహిత సంబంధాలున్నాయి. శరద్ యాదవ్ రంగంలోనికి దిగితే శివసేన ఆయనకు మద్దతిచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సీనియర్ కాంగ్రెస్ నేత మహాత్మా గాంధీ మనవడు గోపాలకృష్ణ గాంధీ పేరును పరిశీలించాలని మమతా బెనర్జీ కాంగ్రెస్ కు సూచించారు. ఎవరు నిల్చున్నా అందరూ కలిసి మోడీకి గట్టి గుణపాఠం చెప్పాలనే కసి బలంగా కనిపిస్తోంది ప్రతిపక్షాల్లో.
13 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాం. 1300 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 370 మంది ఎంపీలు ఉన్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల్లో 4 రాష్ట్రాలను గెలుచుకున్నాం. ఇలాంటి విజయగాథలు ఎన్ని చదివినా రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థులను గెలుచుకునే బలం లేదు బీజేపీకి. ఎన్డీఏ కూటమిలో పార్టీలు కలిసినా కూడా ఇంకా 20,000 ఓట్లు తక్కువ. పైగా ఎన్డీఏలో ఉన్న శివసేన మోడీ నిలబెట్టిన అభ్యర్థికి ఓటు వేస్తుందనే గ్యారంటీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ కాస్త అటు ఇటు అయినా మొత్తానికే తేడా. ఈ లెక్కలే మోడీని డిఫెన్స్ లో పడేస్తుంటే బీజేపీ వ్యతిరేకుల్లో ఉత్సాహాన్ని పెంచుతోంది. ప్రతిపక్షాలు పుంజుకుంటే మోడీ దిగిరాక తప్పదా? రాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టాలనే నిర్ణయాన్ని పూర్తిగా నరేంద్ర మోడీకి వదిలేశాయి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ఎవరనే దానిపై ఇప్పటికే చాలా మంది పేర్లు చక్కర్లు కొట్టాయి. రైసినా రేసులో అధికార కూటమి తరపున ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్, బీజేపీ సీనియర్ నేత అద్వానీ, జోషి, సుష్మా స్వరాజ్, జార్ఖండ్ గవర్నర్ ద్రౌపది ముర్ము పేర్లు మారింది. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక విషయమై మోడీ సంఘ నేతలతో చర్చించారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా జార్ఖండ్ గవర్నర్ ద్రౌపది ముర్మును పరిశీలిస్తున్నట్లు సమాచారం. గిరిజన వర్గాలకు చెందిన మహిళ కావటం, ఇంతవరకు ఈ వర్గాలకు రాష్ట్రపతి పదవి దక్కకపోవటం లాంటి అంశాల దృష్ట్యా ద్రౌపది ముర్ము వైపు మోడీ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఆమెను రంగంలోనికి దించితే ప్రతిపక్షాలు కూడా మద్దతిస్తాయనేది మోడీ. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన రాష్ట్రపతి అభ్యర్థిని గెలిపించుకోవడానికి అవసరమైనంత మెజారిటీ ఎన్డీఏ కూటమికి లేదు. ఎన్డీఏ అభ్యర్థి రాష్ట్రపతి ఎన్నికల్లో గెలవాలంటే ఎన్డీఏ కూటమికి ఇంకా 24,522 ఓట్లు అవసరం. 10.99 లక్షల ఓట్లున్న ఎలక్టోరల్ కాలేజీలో ప్రతిపక్షాలకు 52.5% ఓట్లున్నాయి. శివసేన ఎన్డీఏ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేస్తుందనే గ్యారంటీ లేదు. గతంలో శివసేన యూపీఏ అభ్యర్థి ప్రతిభా పాటిల్కు మద్దతిచ్చారు. పైగా ఇప్పుడు మహారాష్ట్రలో బీజేపీ శివసేన మధ్య ఉప్పు నిప్పుగా ఉంది. శివసేన దూరం జరిగితే మరో 25,893 ఓట్లు కోతపడుతుంది. బీజేపీతో శివసేన సంబంధాలు అంతంత మాత్రంగా ఉండడంతో రాష్ట్రపతి ఎన్నికల్లో తమకు మద్దతివ్వాలని జేడీయూ అధ్యక్షుడు శరద్ యాదవ్ ఉద్ధవ్ ఠాక్రేను కోరారు. పరిస్థితులన్నీ అంచనా వేసిన నరేంద్ర మోడీ రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల వ్యూహాన్ని గమనిస్తున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో అన్నాడీఎంకే, టీఆర్ఎస్, వైసీపీ తమతో కలిసి వస్తాయని భావిస్తున్నారాయన. వైసీపీ ఇప్పటికే తాము ఎన్డీఏ అభ్యర్థికే మద్దతిస్తామని ప్రకటించింది. కేసీఆర్ కూడా సానుకూలంగానే ఉన్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో పాటు టీఆర్ఎస్, వైసీపీ, అన్నాడీఎంకే కలిసొస్తే ఎన్డీఏ అభ్యర్థి గెలుపు ఖాయం. అయితే శివసేన హ్యాండ్ ఇస్తే పరిస్థితి మారే అవకాశం ఉంది. ఈ పరిస్థితులన్నీ గమనించిన మోడీ ప్రతిపక్షాలు తమ అభ్యర్థిని ప్రకటించిన తరువాత రంగంలోనికి దిగాలని భావిస్తున్నారు. ఎన్డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము కాని పక్షంలో రాజకీయాలతో సంబంధం లేని నేతను తెరపైకి తీసుకొచ్చే అవకాశం ఉంది. ప్రణబ్ ముఖర్జీ పేరు పెట్టిన, అంతకుముందు అటల్ బిహారీ వాజ్పేయి పేరు, వాజ్పేయి గారు అబ్దుల్ కలాం పేరు ప్రతిపాదన చేసిన అన్ని రాజకీయ పార్టీలను సంప్రదించడానికి ఒక ప్రయత్నం చేసేవారు. ఒక కాన్సెన్సస్ బిల్డప్ చేయడానికి ప్రయత్నం చేసేవారు. కాన్సెన్సస్ రాకపోవచ్చు, కానీ ఒక ప్రయత్నం మాత్రం ప్రభుత్వం నుంచి జరిగేది. ఈ పర్యాయం ఆ రకమైనటువంటి ప్రతిపాదన ఏమిటి, మే నెలాఖరు వస్తున్నప్పటికీ ఇప్పటి వరకు అలాంటి ప్రతిపాదన, చర్చ ప్రభుత్వం నుంచి లేదు. లాలు, కార్తీ చిదంబరం నివాసాలపై సిబిఐ, ఈడీ, ఐటీ విభాగాల దాడుల తర్వాత మోడీ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకున్నారనే ఆరోపణలు పెరిగాయి. మరోవైపు 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఒడిశా, తమిళనాడు, కేరళలో మెజారిటీ ఎంపీ సీట్లు గెలుచుకోవాలని, అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం దక్కించుకోవాలనేది అమిత్ షా పదే పదే చెబుతున్నారు. బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేయాలంటే జాతీయ స్థాయిలో మోడీ వ్యతిరేక శక్తుల పునరేకీకరణ జరగాలని కేజ్రీవాల్, మమతా బెనర్జీ బలంగా విశ్వసిస్తున్నారు. ఒంటరిగా ఎవరికి వారు పోరాడితే అందరం నష్టపోతామని, అందరూ కలిస్తే బీజేపీని ఎదుర్కోవచ్చనేది వారి విశ్లేషణ. తాజాగా సోనియా నివాసంలో జరిగిన విందు భేటీకి 17 పార్టీల నేతలు హాజరయ్యారు. భారతీయ జనతా పార్టీ కూడా దాదాపు 27,000 పాయింట్లు తక్కువ ఉన్నాయి. వారికి సంపూర్ణమైనటువంటి మెజారిటీ లేదు, ప్రతిపక్షాలకు లేవు. ఇంకా మధ్యవాదంగా ఉండి ఎటు నిర్ణయం చేసుకోలేని పార్టీలు కొన్ని ఉన్నాయి. ఈ పార్టీల నిర్ణయం ప్రకారం ఎవరు గెలుస్తారనేటువంటిది తర్వాత తుది నిర్ణయం అప్పుడే వెలువడుతుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సహజంగా బ్యాలెన్స్ చాలా దరిదాపుల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందువలనే ఈ రాష్ట్రపతి అభ్యర్థి ఎన్నిక
చాలా కీలకమైందని చెప్పి భావిస్తూ ఉన్నాం. మోడీ వ్యతిరేకత ఇష్టం లేకున్నా ప్రతిపక్షాలను ఏకం చేస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ మోడీ వెర్సెస్ అదర్స్ అనే వాతావరణానికి ఈ భేటీ అంటుకట్టింది. నరేంద్ర మోడీ కూడా ఇదే కోరుకుంటూ ఉండవచ్చు. ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వస్తే తన పని తేలిగ్గా మారుతుందని ఆయన భావిస్తున్నారు. మరో 2 ఏళ్ల తర్వాత జరగనున్న సార్వత్రిక సమరాన్ని పక్కన పెడితే 2 నెలల్లోపే జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలను ఆయన ఎలా జయిస్తారనేది మోడీతో పాటు బీజేపీలో వ్యూహకర్తల సత్తా సామర్థ్యానికి అసలు సిసలు పరీక్ష.